ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయోభ్యో యో భుంక్తే సేన ఏవ సహా. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మనం చేసే యజ్ఞం హోమాలు అవేవైనా ఉంటే మీకు అంటే మానవులకి యజ్ఞాల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మనకి మానవులకి ఆయాచితముగా ఇష్టాలైన భోగాల్ని ప్రసాదిస్తారు. వాళ్ళు మనం యజ్ఞాలు చేసినందువల్ల మనకు ఫలితాలు ఏమేమి ఇస్తారు, మనం అనుకున్న పనులు మనం ఏమనుకుంటాం అన్ని భోగాలు ఇస్తారు, మనకి ప్రసాదిస్తారు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగాల్ని ఆ దేవతలకి నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగ. ఇప్పుడు భగవంతుడు మనకిచ్చిన వాటిలో మనం భగవంతుడికి కొంచెం పెట్టాల. ఆయనకి దేవుడికి నివేదన చేయకుండా, అంటే దేవుడికి నైవేద్యం అంటారు. నివేదన అంటే నైవేద్యం. ఇది మనం పెట్టాలి ఆయనకి. ఆ దేవతలు మనకు అన్ని భోగభాగ్యాలు ఇచ్చినప్పుడు ఆ దేవతలకు కూడా మనం ఇంట్లో అయినా దేవాలయాలైనా ఎక్కడైనా సరే వాళ్ళకు మనం తినే ముందు వాళ్ళకు ఒక నైవేద్యం అనేది ఉంటుంది. ఆ నివేదన ఇప్పుడు గుడిలో పెడతాం కదా అన్నము దేవుడికి, వాళ్ళు ఆరగిచ్చిన తర్వాతే కదా మనం తింటాము. అట్టా మన ఇంట్లో దేవుళ్ళకు కూడా మనం ఏదైనా పెట్టుకోవాలి. అరటిపళ్ళు లేకపోతే టెంకాయో లేకపోతే పొంగలో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే వాళ్ళు మనకి ఐశ్వర్యాన్ని భోగాల్ని మన కోరికలని తీరుస్తారు. మానవుల కోరికలు, కొంతమంది మానవులకి కోరికలు వద్దు మనం భగవంతుడిలో కలిసిపోదాం అనుకున్న వాళ్ళ పద్ధతి వేరు. కోరికలు ఉండేవాళ్ళు కోరుకుంటున్నారు అనుకో, దేవతలకు మనం ఏదైనా చేయాలి. వాళ్ళకి చేస్తే యజ్ఞాలు, ఇప్పుడు యజ్ఞం చేసుకుంటాము, హోమం చేస్తాము, మాకు పలాని కోరికను తీర్చు అంటే వాళ్ళు తీరుస్తారు. తప్పకుండా జరుగుతుంది, నిజంగా జరుగుతుంది. కానీ నివేదన దేవుడికి పెట్టకుండా మనం ఏ పని చేసినా ఆలస్యమే అవుతుంది. జై శ్రీకృష్ణ.